సర్వాంతరవ్యామి దేవుని స్వరము. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రార్థన. మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధుడవు, కృపా సత్య సంపూర్ణ మా ప్రేమగలను మా తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మరి ఒక సాయంకాల సమయంలో మీ సన్నిధికి వచ్చాము. మరి నాయన ఈ ప్రార్థన టీవీ పరిచయం ద్వారా ఎంతమందిని ఈ వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారో ప్రతి వ్యక్తిని పేరు పేరు చొప్పున మరి వారిని, వారి కుటుంబాలని దీవించి ఆశీర్వదించి వారికి ఉన్న అవసరాలు మరి ఆర్థికంగా, శారీరకంగా, సాంఘికంగా ఉన్న అవసరాలను తీర్చి స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని దీవించి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని ఈ మనవులని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అతి వినయంతో వేడుకుంటున్నాము మా ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీమతి దాసి ఎలిజబెత్ రాణి, అవినాష్, అనూపు, అంకిత, ప్రమీల, యనమల కుదురు గ్రామము, పెనమలూరు మండలము, కృష్ణా జిల్లా. మరి శ్రీమతి దాసి ఎలిజబెత్ రాణి గారు కీర్తిశేషులు దాసి సురేష్ గారి యొక్క సతీమణి ఉన్నారు. మరి కీర్తిశేషులు దాసి సురేష్ గారు నగరపాలక సంస్థలో రికార్డ్ అసిస్టెంట్గా సుమారు 30 సంవత్సరాలు పనిచేశారు. వీరు 29/11/2020 ప్రభువునొద్ద నిద్రించారు. కాబట్టి విడవబడిన వీరి కుటుంబ సభ్యులు, వారి సతీమణి, కుమారులు, కోడళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్ళ కొరకు ప్రేక్షకులు ప్రార్థించాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని బాగా ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఈ దినమున మన అంశము సరిగా నుండము 13వ భాగాన్ని గురించి రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మరి 6వ వచనం నుండి 11వ వచనం వరకు మనము ధ్యానించబోతున్నాము. గత వారం మనము మరి దేవునిలో మనము సంతోషించు నిమిత్తము విశ్వాసము ద్వారా క్రీస్తుతో ఏ విధముగా మరి ఆయన నీతి ద్వారా సమాధానపరచబడుతున్నామో, నీతిమంతులముగా ఎలా తీర్చబడుతున్నామో మనము నేర్చుకున్నాం. ఈ దినమున మనము ధ్యానించబోయే అంశం ఏంటంటే దట్ వీఆర్ రికన్సిల్డ్ బై హీస్ బ్లడ్. మరలా మనము యేసుక్రీస్తు రక్తము ద్వారా ఆయనతో సమాధానపరచబడుతున్నాము అనే అంశము ఈ 7వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం నేర్చుకోబోతున్నాం. బైబిల్ వారు మీ బైబిల్ తీయండి. అపోస్తులైన పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం నుంచి ధ్యానించుకుంటున్నాం. నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమే ఆయన జీవించుట చేత మరింత నిశ్చయముగా రక్షింపబడదము. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితిని పొంది ఉన్నాము. ఈ యొక్క అధ్యాయంలో మనము యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానపరచబడుతున్నాము అని పౌలు 3 సార్లు ప్రస్తావించినట్లుగా మనము చూడవచ్చును.
5వ అధ్యాయము 1వ వచనంలోను, అలాగే 5వ అధ్యాయము 10వ వచనంలోను, అలాగే 5వ అధ్యాయము 11వ వచనంలోను 3 పర్యాయములు అపోస్తులుడైన పౌలు మనము దేవునితో సమాధానపరచబడి ఉన్నాము అని స్పష్టంగా చెప్పుచున్నాడు. నీతిమంతుల కొరకు సైతము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. నీతిమంతుని కొరకు ఎవరైనా చనిపోతారా అనుకుంటే అలా చనిపోవడానికి ఎవరు ముందుకు రారు అంటున్నాడు. ఒక అతను ఒకరోజు నయగరా జలపాతాన్ని నేను దాటగలను, ఒక రోపు వేయండి అన్నప్పుడు ప్రేక్షకులు ఒక రోపు వేశారు. ఆదరి నుండి ఇదరికి అతడు ఆ నయగర జలపాతం మీద నడిచాడు. అటు నుండి ఇటు, ఇటు నుండి అటు నడిచి వచ్చాడు. రెండవసారి అతను అంటున్నాడు, ఇప్పుడు నేను ఒంటరిగా కాదు, ఒకడినిగా కాదు, ఎవరైనా మీలో ఒకళ్ళు వచ్చినట్లయితే వాళ్ళని నా భుజాల మీద ఎక్కించుకొని ఇప్పుడు నేను ఇంకొకరితో కూడా నడవగలను అని చెప్పినాడు. ఎవరైనా ముందుకు వస్తే నేను వారిని ఎత్తుకొని నడవగలను, వస్తారా అని అడిగాడు. ఎవరు కూడా ముందుకు రావడానికి సాహసించలేదు, తెగించలేదు. అయితే ఒక చిన్న పిల్లవాడు పరిగెత్తుకొని వచ్చాడు, నేను వస్తాను అన్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తి ఆ చిన్న పిల్లవాడిని భుజాల మీద ఎత్తుకొని యువతల నుండి అవతలకి వెళ్ళి మళ్ళీ అవతల నుండి యువతలకి నడిచి వచ్చాడు. అప్పుడు ఆ పిల్లవాడు దిగిన తర్వాత అందరూ పిల్లవాడిని పట్టుకొని అంటున్నారు, ఏ అబ్బాయి నీకు భయమే లేదా? ఇంత ఎత్తైన జలపాతం మీద ఈ వ్యక్తి నడుస్తూ ఉంటే నీకు భయమే లేదా అని అన్నప్పుడు ఆ పిల్లవాడు అన్నాడంట, ఆ నడిచిన అతను ఎవరు అనుకుంటున్నారు మీరు? మా డాడీ, మా ఫాదర్. ఒకవేళ మా ఫాదరు లేదా మా డాడీ పడిపోతే నేను పడిపోతాను. ఒకవేళ మా డాడీ కానీ ఫాదర్ కానీ నడిచారనుకో, నేను నడిచి వెళ్తాను, భుజాల మీద కూర్చుంటాను, నేను అవతలకి వెళ్ళాను సంతృప్తి నాకు కలుగుతుంది అన్నాడట. ఇక్కడ నీతిమంతుని కొరకు ఎవరు ప్రాణం పెడతారు? అలా ఎవరైనా చరిత్రలో ముందుకు వచ్చారా అంటే ఎవరో తమ సొంత ప్రాణాలని చూసుకున్నారు, కానీ ఇతరుల ప్రాణాలని రక్షించడానికి ఎవరు రాలేదు. అయితే ఇక్కడ పౌలు అంటున్నాడు, యేసుక్రీస్తు ఇంకా ఎందుకు వచ్చాడు అంటే ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఈ మాట 2 సార్లు పౌలు ప్రస్తావించాడు. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. ఏలయనగా మనమింకనూ బలహీనలమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయినని పై వచనం అన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఎట్లనగా క్రీస్తు దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. కనుక ఏమిటి వెల్లడిపరిచేది అంటే మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. మనము బలహీనులమై ఉండగా మన కొరకు ఆయన చనిపోయాడు అన్నాడు. మనము పాపులమై ఉండగా ఆయన మన కొరకు చనిపోయాడు. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదు. ఇప్పుడు ఆయన రక్తము వలన నీతిమంతులముగా తీర్చబడుతున్నాం. యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి మనలను పవిత్రపరుస్తుంది అని లేఖనము సెలవిస్తుంది. రక్త ప్రోక్షణ లేనిదే పాప క్షమాపణ కలుగదు అని లేఖనము సెలవిస్తుంది. అయితే మనము మన పాపములను ఒప్పుకునేలా
ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును అని 1 యోహాను 1:9 వాక్యము సెలవిస్తుంది. మరి మనము ఆయన రక్తము ద్వారా ఇప్పుడు మనము నీతిమంతులముగా తీర్చబడుతున్నాము. యేసు రక్తము నీతిమంతునిగా తీరుస్తుంది. ఒకప్పుడు ఆదాము చేసిన పాపం వలన మరణము సంక్రమించింది. ఎలయనగా పాపమును కూర్చు జీతము మరణము. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఒకని అవిధేయత వలన పాపం వలన మరణము అందరికీ సంక్రమించింది, సంప్రాప్తమైంది. ఒకని అవిధేయత వలన ఆదాము అనేటువంటి ఆ మొదటి వ్యక్తి దేవునికి అవిధేయుడైనందువల్ల అతని వలన పాపము వలన మరణము లోకములోనికి ప్రవేశించాయి. కనుక నేటి దినాల్లో అనేక మంది చనిపోవటం మనం చూస్తున్నాం. ఎన్నో యాక్సిడెంట్లో తెల్లవారుగానే భయంకరమైన ప్రమాదాల్లో చనిపోవడం మనం చూస్తున్నాం. కారు ప్రమాదాలు, వెహికల్ ప్రమాదాలు, ఎన్నో రకాలైన ప్రమాదాల ద్వారా మనుషులు చనిపోతున్నారు, మరణిస్తున్నారు. అయితే మరణించిన వారందరూ నిత్య జీవానికి వెళ్తున్నారా? మరణించిన వారందరికీ సువార్త ప్రకటించబడిందా అని మనము ఆలోచించాలి. ఎందుకనగా లేఖనం ఒకటే సెలవిచ్చింది, ఈ సువార్త సకల జనులకు సాక్ష్యార్థమై లోకమందంతటా ప్రకటించబడాలి, అటు తర్వాత అంతము వచ్చును. లోకమందంతటా ప్రకటించబడాలి. ప్రతి ఒక్కరికి ఈ సువార్త ప్రకటించబడాలి. వారిలో ప్రతివాడు ఆయన మాట వినును. ప్రతివాడు ఎవడునో వినలేదు, విశ్వసించలేదు అని ఎవడు చెప్పడు అని లేఖనం సెలవిస్తుంది. మరి చాలామంది ప్రమాదాల్లో చనిపోతున్నారు. మరి వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? యేసు క్రీస్తు లేకుండా, క్రీస్తు రక్తముతో నీవు విమోచించబడకుండా, క్రీస్తు రక్తముతో నువ్వు కడగబడకుండా, శుద్ధి చేయబడకుండా, క్షమించబడకుండా, సమాధానపరచబడకుండా నువ్వు మరణించినట్లయితే నీ మరణం చాలా ఘోరమైనది అని లేఖనం సెలవిస్తుంది. అట్టి మరణము చాలా ఘోరమైనది. కనుక వినుట వలన విశ్వాసము కలుగును, రోమా 10:17. అయితే వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఏ మాట వలన విశ్వాసము కలుగుతుంది అంటే క్రీస్తును గూర్చిన మాట వలన విశ్వాసము కలుగుతుంది. కనుక విశ్వాసం అనేది సువార్త ప్రకటన ద్వారానే. మరి ప్రకటించబడని ఎడల వారెట్లు విందురు, పంపబడని ఎడల వారెట్లు ప్రకటింతురు అని రోమా 10:13 అంటున్నాడు. కనుక వారు పంపబడాలి. పంపబడినప్పుడు వాళ్ళు ప్రకటించాలి. వాళ్ళు ప్రకటించినప్పుడు వీరు వినాలి. విన్నట్లయితే విశ్వాసం కలుగుతుంది. యెషయా 53:1 యెషయా అంటున్నాడు, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడింది. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మాడు? సమాచారము ఏకువనే లేచి నేను నా ప్రవక్తలను మీ దగ్గరికి పంపించాను, మీరు విందురేమో అని, మీరు బాగుపడుదురేమో అని, మీరు విశ్వసించుదురేమో అని పెందల కడనే లేచి నా ప్రవక్తలను మీ వద్దకు పంపినాను అని యెషయా అంటున్నాడు. కానీ మీరు వినరు. విననేరకడినట్లుగా మరి వారి చెవులు మందములైనవి,
వారి హృదయములు కొవ్వెక్కినవి. ఈ మనుషులు వినటం మట్టుకు విందురు కానీ గ్రహించరు. ఈ మనుషులు చూడటం మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రము లక్ష్య పెట్టరు. వీరు చెవులతో విని, కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి మారు మనసు పొందకడినట్లు వీరి హృదయము కురవి ఉన్నది అంటున్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో. కనుక సువార్త ప్రకటన ద్వారానే మానవులు రక్షణ పొందాలి. యేసు రక్తము ద్వారానే ప్రతి వ్యక్తికి విమోచన కలుగుతుంది. ఆయన రక్తము లేకుండా నువ్వు విడుదల పొందలేవు. ఒకసారి మార్టిన్ లూథర్ దగ్గరికి సైతాను వచ్చాడంట. ఆయన పడుకొని ఉన్నాడు. సైతాను వచ్చి ఆయన దగ్గర కూర్చున్నాడు. ఆయన చూస్తే చుట్టంలాగా వచ్చాడంట. అప్పుడు ఆయన అన్నాడంట, నువ్వా అని మళ్ళీ పడుకున్నాడు. నువ్వైతే పాత చుట్టాను వెళ్ళే భయం లేదు అన్నాడు. ఒకసారి సైతాన్ అన్నట మార్టిన్ లూథర్ని, నీ పాపము క్షమించబడలేదు, నీ పాపము క్షమించబడలేదు అన్నప్పుడు ఒక ఎర్రని సిర గోడకేసి కొట్టానంట. సైతానా చూడు, ఇదేమిటి? ఎర్రని రక్తము. ఈ రక్తము ద్వారానే నేను విడుదల పొందినాను. ఈ రక్తము ద్వారానే నేను పాపక్షమాపణ పొందినాను. వెళ్ళిపో సైతానా అన్నప్పుడు అక్కడి నుండి అది వెళ్ళిపోయిందంట. విశ్వాసము, యేసు రక్తము, లేఖనము, పరిశుద్ధాత్మ, క్రీస్తు నామము, వీటి ద్వారా మనము మరింత సమీపస్థులముగా క్రీస్తుకు దగ్గరవుతాం. మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఉగ్రత సొదొమ గొమొర్రా అనే పట్టణముల మీద దేవుడు కుమ్మరించినటువంటి ఉగ్రత. వారు చిన్న పెద్ద అనే తేడా లేదు, స్త్రీ పురుషుడనే భేదము లేదు, దేవుడు దయ్యం అనే భేదాలు లేవు. ఎవరితోనైనా వారు పాపము చేయడానికి సిద్ధముగా ఉన్నారు. పాపము ఎంత భయంకరముగా విస్తరించింది అంటే నేటి దినాల్లో నిన్ననే యూట్యూబ్లో నేను చూసినాను. ఒక తండ్రి తన కుమార్తెను వివాహం చేసుకున్నాడు. ఒక కుమార్తె తన తండ్రిని వివాహం చేసుకుంది. పైగా వాళ్ళు అంటున్నారు ఇది తప్పేం కాదు, ఇది తప్పేం కాదంటున్నారు. ఇలాంటివి నేటి దినాల్లో ఎన్నో చూస్తున్నాం. మరి దేవుని ఉగ్రత వారి మీదికి రాదా? దేవుడు ఏ పద్ధతినైతే మనకు నిర్ణయించాడో ఆ పద్ధతిని, క్రమాన్ని అతిక్రమించి వేరొక పద్ధతిని మన సొంతగా ఎన్నుకొని దాన్ని అనుసరించడము పాపం కాదా? వ్యభిచారం చేస్తేనే పూర్వం పాపం అన్నాడు ధర్మశాస్త్రంలో. వ్యభిచారపు కళ్ళతో చూస్తేనే పాపమని క్రొత్త నిబంధనలు అంటున్నాడు. మరి అది పాపం కాదా? నీ తల్లితో శయనించకూడదు, నీ పినతల్లితో శయనించకూడదు, నీ సహోదరితో శయనించకూడదు అని దేవుని వాక్యం చెప్పడం లేదా? నీ కుమార్తెతో శయనించకూడదు అని లేఖనములో చెప్పబడి లేదా? మరెందుకు తప్పు కాదంటున్నాడు? ఆజ్ఞను అతిక్రమించుట లేదా? ఎందుకు సమర్థించుకుంటున్నాడు? అలాంటి వారి మీదకి దేవుని ఉగ్రత సిద్ధముగా ఉన్నది అని ఇక్కడ బైబిలు. ఆ ఉగ్రత నుండి సొదొమ గొమొర్రా పట్టణాల మీద కుమ్మరించబడిన అగ్ని గంధకములు, నోవాహు దినములలో వచ్చినటువంటి ఆ జల ప్రళయము ఎందుకు వచ్చింది? మనుష్యులు, దేవుని కుమారులు, నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారిని వివాహాలు చేసుకున్నారు. భూమి మీద పాపము విస్తరించింది. దేవుడు నరులను చేసినందుకు హృదయంలో సంతాపపడ్డాడు.
కనుక మనుషుని యొక్క హృదయము బాల్యము నుండి చెడ్డది, తాను నరులను సృజించినందుకు యెహోవా హృదయంలో సంతాపపడ్డాడు అన్నది. దేవుడు బాధపడ్డాడు, నొచ్చుకున్నాడు. అందుకనే జలప్రళయాన్ని పంపించాడు. అప్పుడున్న లోకాన్ని తుడిచివేసినాడు. మరి ఇది దేవుని ఉగ్రత కాదా? ఎలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము. పైన మనము భక్తిహీనులము అన్నాడు, ఆ క్రింద మనము పాపులము అన్నాడు, ఇక్కడ మనము శత్రువులము అంటున్నాడు. వీఆర్ ఎనిమీస్ ఆఫ్ గాడ్. మనము దేవునికి శత్రువులము. ఎలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడినలా సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. ఆయన చనిపోయాడు, ఆయన తిరిగి లేచాడు. ఆయన మరణము సమాధానపరిచింది, ఆయన పునరుత్థానము మనల్ని రక్షించింది. పునరుత్థానము లేనిదే రక్షణ లేదు. యేసు తిరిగి లేపబడని ఎడల మనకు రక్షణ లేదు అని లేఖనము సెలవిస్తుంది. ఆయన మరణము, ఆయన పునరుత్థానము, దీన్ని మనము గట్టిగా విశ్వసించాలి. జీసస్ డైడ్ ఫర్ అస్. యేసు క్రీస్తు మన కొరకు చనిపోయాడు. గలతీ 2:20 పౌలు అంటున్నాడు, ఐ యామ్ క్రూసిఫైడ్ విత్ జీసస్. యేసు క్రీస్తుతో కూడా నేను సిలువ వేయబడి ఉన్నాను. నో లాంగర్ ఐ యామ్ బట్ క్రైస్ట్. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే. ఇప్పుడు నేను జీవించుచున్న ఈ జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న ప్రభువైన యేసు క్రీస్తునందలి విశ్వాసము ద్వారా నేను జీవించుచున్నాను. ఐ డైడ్ విత్ క్రైస్ట్. ఇంకా ఫిలిప్పీ పత్రికలు అంటున్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అంటున్నాడు. ఫర్ మీ లైఫ్ ఫర్ క్రైస్ట్ ద డెత్ ఈస్ గెయిన్. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. మనము యేసు క్రీస్తు ద్వారా ఆయన మరణము ద్వారా సమాధానపరచబడుతున్నాము. ఆయన పునరుత్థానం ద్వారా సమాధానపరచబడుతో పాటు రక్షణను పొందుతున్నాము. అంతేకాదు, మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. యేసు క్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఎందుకనగా ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాం. వీఆర్ రికన్సిలేషన్ విత్ గాడ్. మనము దేవునితో సమాధానపరచబడుతున్నాం. మనము దేవునితో సమైక్యమవుతున్నాం. ఒకప్పుడు మనము భక్తిహీనులము. యట్ వీఆర్ వీకర్స్. మనము భక్తిహీనులము. యట్ వీఆర్ సిన్నర్స్. మనము పాపులము. యట్ వీఆర్ ఎనిమీస్ ఆఫ్ గాడ్. మనము శత్రువులము అని లేఖనము సెలవిస్తుంది. కనుక సమాధానము ఎలా కలుగుతుంది? హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, హెబ్రీ 4:12, ఏలయనగా దేవుని వాక్యము ఎటువంటి 2 అంచులు గల ఖడ్గము కంటెను పదును గలదై, వాడిగా ఉండి బలము గలదై, అది హృదయములోనికి దూరుచు మన యొక్క కీళ్లను నరములను మూలుగులను విభజించినంత మటుకు దూరుచు మన హృదయములోని ఆలోచనలను తలంపులను అది బయలుపరచుచున్నది అంటూ ఉన్నాడు. దేవుని వాక్యము, వర్డ్, యేసు రక్తము. కనుక సాక్ష్యం ఇచ్చినవి 3 అని యోహాను అంటున్నాడు. అవి ఏమిటంటే నీళ్ళు, రక్తము, వాక్యము. ఈ 3 ద్వారానే మనము సాక్ష్యము పొందాలి. కనుక నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని ప్రతివానికి శిక్ష విధించబడును. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినమని 2 కొరింథీ 6:2 అంటున్నాడు. అలాగే రోమాపత్రిక 2వ అధ్యాయము 8వ వచనములో మారు మనసు పొందుటకు దేవుడు నిన్ను ప్రేరేపించుచున్నాడని
నీవు ఎరిగినడలా ఇప్పుడు నీవు ఆయన యొక్క సహనమును దీర్ఘశాంతమును తృణీకరించవద్దు. నేడైనా యేసు క్రీస్తు ప్రభు అని నీ నోటితో ఒప్పుకో. రోమా 10:9 అంటున్నాడు, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపినని నీవు నీ హృదయమునందు విశ్వసించినట్లా నీవు రక్షింపబడదువు. టుడే ఈజ్ ద డే ఆఫ్ ద సాల్వేషన్. నేడే రక్షణ దినము. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము. ఇట్ ఈస్ ద యాక్సెప్టబుల్ టైమ్. కమ్ టు డ్రా నియర్ అంటు గాడ్. ఈరోజే క్రీస్తు శిలువను సమీపించు. ఓ పాపి ఇటు రా అని దేవుని హస్తములు ఆయన చాపి నీ కొరకు ఆహ్వానిస్తున్నాడు. నేడే ఆయన దగ్గరికి రమ్ము, నిత్య జీవం పొందము, రక్షించబడి క్రీస్తును ఇంకా నీవు రక్షకునిగా అంగీకరించకపోయినట్లయితే నేడే యేసు క్రీస్తు ప్రభు అని నీ నోటితో ఒప్పుకో, మారు మనసు పొందమని దేవుడు నీకు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుని రాజ్యము సమీపించింది, లేఖనం హెచ్చరిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో ఉంచండి. మహాగణుడా, మహోన్నతుడా, అతి పరిశుద్ధుడా, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు లేఖనముల నుండి నీ రక్తము ద్వారా, యేసుక్రీస్తు రక్తము ద్వారా ఎలాగ మేము నీతిమంతులముగా తీర్చబడగలుగుతున్నామో లేఖనముల నుండి మేము నేర్చుకుని ఉన్నాము. నీ రక్తము మరి నైనా పాపుల మీద ప్రోక్షించబడకుండా పాపక్షమాపణ లేదు కనుక ఇప్పుడే ప్రతి వారి మీద నీ రక్తమును ప్రోక్షించు. నీ రక్తము పస్కా గొర్రెపిల్ల రక్తము, నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తము, ఇదిగో లోక పాపను మోసుకుని పోయిన దేవుని గొర్రెపిల్ల రక్తం ద్వారా విడుదల, విమోచన, పాపక్షమాపణ కలిగించి ప్రతి వ్యక్తిని రక్షణలోనికి నడిపించమని, ప్రతి వారిని అంగీకరించుటకు సహాయము దయచేయమని ఈ మనవులు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామున ప్రార్థించే వినయంతో వేడుకుంటున్నాము మా ప్రియుని పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొద్ద నుండి వచ్చు అన్యోన్య సహవాసమైన సన్నిధి భూలోకమున సకల పరిశుద్ధులకును విశ్వాసులకును ఇంతవరకు ఆయన వాక్యమును శ్రద్ధగా వినటువంటి ప్రార్థనా టీవీ శ్రోతలందరికీ, మరి ప్రత్యేకంగా స్పాన్సర్ చేసిన ప్రియమైన కుటుంబానికి ఇప్పుడు ప్రభు వచ్చే వరకు ఆయన కృప సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. అపవాది శక్తులకు సర్వం నాశనం. యేసు నామమునకే సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీలో ఎవరైనా ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయగలిగిన యెడల మా యొక్క అకౌంట్ నంబరు మరి డిస్ప్లే మీద చూపించబడుతుంది. మరి మీరు 1500 రూపాయలు చెల్లించి ఒక కార్యక్రమానికి స్పాన్సర్ చేయవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాం. అందరికీ వందనాలు.